వెరీ సింపుల్ అండి. రాజుగారు లిటికేషన్ లేకుండా కొన్న 1 ఎకరం ల్యాండ్ మేడం పేరున రిజిస్టర్ చేయాలి. మేడం దానిలో ఇల్లు కట్టుకోవడానికి రావు గారు 1,50,00,000 క్యాష్ ఇవ్వాలి. మేడం ఎప్పుడన్నా పెళ్లి చేసుకుంటారు కదండి, దానికి రెడ్డి గారు పెద్ద మనసుతో 50 గోల్డ్ బిస్కెట్లు 50 కిలోల వెండి మాత్రం ఇవ్వాలి. చివరిగా ఇదంతా సెట్ చేసినందుకు నాకు ఒక 25,00,000 క్యాష్ ఇవ్వాలి, ఇంక్లూడింగ్ జిఎస్టీ అండోయ్. గురుగారు మీకేమొద్దా? అయ్యో వద్దు బాబు. ఇదండి, ఇవన్నీ మీకు ఓకే అనుకుంటే మేడం గారు ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోతారు. నేను మీ వీడియోలన్నీ పెన్ డ్రైవ్ లోకి ఎక్కించి మీకు ఇచ్చేస్తాను. మీరందరూ లైఫ్ టైం స్వీట్ మెమరీస్ గా ఉంచుకోవచ్చు. లైఫ్ లో ఫస్ట్ టైం ఏ లిటిగేషన్ లేని సైడ్ తీసుకున్నాను రా. మా ఆవిడకో మంచి ఇల్లు కట్టి పెడదామని. అది మాత్రం అడగబాకరా. ఏంటండి, రెడ్డి గారు మేడం కి డైమండ్ నెక్లెస్ ఇచ్చారు, ఆయన వైఫ్ ని ఆయన మేనేజ్ చేయలేదా? నేను ఈయనంత నటుండి కాదురా నాయనా. ఒరే బాబు, నా నెక్లెస్ నాకు ఇప్పించు. గోల్డ్ బిస్కెట్లు ఎక్స్చేంజ్ ఆఫర్ లో నీకు ఇప్పిస్తా. అయితే మీ వాటా 100 గోల్డ్ బిస్కెట్లు. అవేమన్నా గుడ్డి బిస్కెట్లారా అడగడానికి? నువ్వు ఓ పద్ధతి లేదా? అందుకే కదండి 100 బిస్కెట్లతో ఆపాను. శబ్బా. ఏం రాజు గారు, అంతేగా? పెట్టండి. సంతకాలు పెట్టండి సార్ ప్లీజ్. సార్ ఇదిగోండి, నవ్వుతూ పెట్టండి సార్. రేపు మా క్యాషియర్ మీ టచ్ లోకి వస్తాడు. థ్యాంక్ యూ అండి. మీరందరూ హ్యాపీ కదా? ఎందుకంటే మన రిలేషన్ హెల్దీగా ఉండడం నాకు ఇంపార్టెంట్. ఇంకా రిలేషన్ ఎట్రా? కొంపలు కొల్లేరైన తర్వాత లేకంటే ముందు నీ హెల్త్ చూసుకో. ఎందుకు సార్ అంత సీరియస్ అయ్యారు? నాయనా రోజు ప్రాణాయామం మర్చిపోకండి. బీ హ్యాపీ, మేక్ అదర్స్ హ్యాపీ. ఏంబా మూసుకో. ఇంకా నాకు ఈ కథలో మెసేజ్ అర్థమైందమ్మా. ఏంటి సార్ అది? కండముల కోసం కక్కుర్తి పడితే కోట్లు దోలు తెచ్చుకోవాలి. కరెక్టేనా? రాంగ్ సార్. మరి ఇప్పుడు వాళ్ళ ముగ్గురికి అపార్ట్మెంట్ లో సన్మానం సార్. సన్మానమా? ఎక్స్ తోనా బయట తోనా? పొగడ్తలతో సార్. అదేంటయ్యా, చాలా ఇంట్రెస్టింగ్ ఉందే. చెప్పు చెప్పు చెప్పు. ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ సన్మానం ఎందుకు చేస్తున్నామో సన్మాన గ్రహీతలకు కూడా తెలీదు. వాళ్ళని సర్ప్రైజ్ చేద్దామని కాన్ఫిడెన్షియల్ గా ఉంచాం. ఈ సన్మానానికి కారణం ఎవరో తెలుసా? ఎనీ గెస్? ఇంకెవరు? మన ఆంధ్ర తెలంగాణ బుల్లితెర సూపర్ సింగర్ స్వీటీ. థ్యాంక్ యూ మేడం. కూర్చోండి. ఇది మళ్ళీ ఏం పెంట పెడుతుంది ఏంటో. అసలే మన పెళ్ళాలు కూడా ఉన్నారు. ఇప్పుడు మన సన్మాన గ్రహీతల్ని ఉద్దేశించి స్వీటీ ఫ్యూ వర్డ్స్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు సన్మాన గ్రహీతలైన మహాపురుషులు ఎవరో కాదు, మన రాజుగారు, రెడ్డి గారు, రావు గారు. ఈ సన్మానం ఎందుకు చేస్తున్నామో మీ అందరికీ తెలియాలి. నేను ఈ అపార్ట్మెంట్ కి కొత్తగా వచ్చిన రోజుల్లో వీళ్ళు నన్ను పట్టించుకోకపోతే వీళ్ళకి పొగరేమో అనుకున్నాను. కానీ అది పొగరు కాదు, భార్యని తప్ప వేరే ఆడదాన్ని చూడకూడదు అన్న కమిట్మెంట్, వాళ్ళ మనసులో ఉన్న ప్యూరిటీ అని తర్వాత అర్థమైంది. రామాయణంలో రాముడు ఒక్కడే ఉండొచ్చు, కానీ మన అపార్ట్మెంట్లో 3 రాముళ్ళు ఉన్నారు. రాముడి కన్నా గొప్ప మనసు వీళ్ళకుంది. గిరి, ఈ పేపర్లేంట్రా? ఇవేంటో తెలుసా? మదర్ తెరీసా అనాథాశ్రమం నిర్మాణానికి మన రాజుగారు 1.5 కోటి విలువ చేసే తన సైట్ ని దానమిచ్చిన పేపర్స్. మరి ఇవి బాపూజీ వృద్ధాశ్రమానికి రావు గారు అందజేసిన 1.5 కోటి విరాళానికి సంబంధించిన పేపర్స్. అంతేకాదు, సరస్వతి బ్లైండ్ స్కూల్ కి రెడ్డి గారు బహుకరించిన 1.5 కోటి విలువ చేసే గోల్డ్ బిస్కెట్స్ కి సంబంధించిన రిసిప్ట్. ఏంటి ఎలా మార్చింది? ఇదేం ట్విస్టరా? మనం వీళ్ళకెప్పుడు రాసిచ్చావరా? అదే నాకు అర్థం కావట్లేదురా. చప్పట్లో మంచి వాళ్ళు చాలా మంది ఉంటారు, డబ్బున్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు. కానీ డబ్బు మంచితనం కలుగున్న వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. వాళ్ళే
మన రాజుగారు, రెడ్డి గారు, రావు గారు. వీళ్ళలో ఉన్న ఈ మానవత్వానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఈ సన్మానం. అంతేకాదు మరి ఈ పేపర్స్ ని వాళ్ళ వైఫ్స్ చేతుల మీదుగా అందజేయవలసిందిగా కోరుకుంటున్నాము. ప్లీజ్. మరి ఇటువంటి గొప్ప వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఆ భారీ ఫీలింగ్ ఏంటో మనము కనుక్కుందాం. దేవుని లాంటి వ్యక్తికి నేను భార్యనైనందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆయనలో ఇంత మంచితనం ఉందని నాకు తెలీదు. నా బిజీలో నేనుండి ఆయన్ని చాలా నెగ్లెక్ట్ చేశాను. ఇక్కడి నుంచి 24 గంటలు ఆయనతోనే ఉంటూ ఆయన ఏం చెప్పినా ఏం కోరినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఆయన నా వల్ల సంతోషంగా ఉంటే ఇలాంటి ఎంతో మందిని సంతోషంగా ఉంచుతారు. థ్యాంక్ యూ. లక్ష్మి గారు ప్లీజ్. థ్యాంక్ యూ. ఇదిగోండి. నమస్కారం. మీరు చెప్పండి. సభకి నమస్కారం. మానవ సేవే మాధవ సేవ అని అన్నారు. నేను ఆ దేవుడు కనిపించాలని ఎన్నో ప్రార్థనలు చేశాను, కానీ ఆ దేవుడు నాకు కనిపించలేదు. ఈ రోజు మీరందరూ మా ఆయన్నే దేవుణ్ణి చేశారు. ఇక్కడి నుంచి ఆయనకు కావలసినవన్నీ చేసి ఆయన కోరికలు తీరుస్తాను. అప్పుడు ఆయనలో ఉన్న ఇంకెన్నో సేవాభావాలు బయటపడతాయి. ధన్యవాదాలు. సోని గారు ఇవ్వండి. టేక్ ఇట్. థ్యాంక్ యూ. నా భర్తతో నేను డైవర్స్ తీసుకోవాలనుకున్నాను. భార్యాభర్తలు ఎవరికైనా మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. ఇట్స్ న్యాచురల్. నాకు ఆయన నచ్చలేదు, కానీ ఇప్పుడు ఆయన 1,00,000 మందికి నచ్చుతున్నారు. సో నాకు ఒక్కదానికే నచ్చట్లేదు అంటే మేబీ నేను రాంగ్ అయి ఉండొచ్చు. ఇక నుంచి నన్ను నేను మార్చుకుంటాను. తన్ని వదిలి ఒక్క క్షణం కూడా ఉండను. ఈ రోజే నేను తన ఫ్లాట్ కి షిఫ్ట్ అవుతా. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇంత మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మన రాజుగారికి, రెడ్డి గారికి, రావు గారికి ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకా నాకు షూటింగ్ కి టైం అవుతుంది. వెళ్ళొస్తాను. బాయ్. అనాథాశ్రమానికి వాళ్ళ డబ్బులే కట్టి వాళ్ళ హీరోలు ఎందుకు చేసింది? అంటే మన దగ్గర ఉన్న డబ్బు చెత్త పనులు వాడితే మనకు టెన్షన్ పెరుగుతుంది, అదే మంచి పనులు వాడితే మన విలువ పెరుగుతుంది. అది చెప్పడానికే సార్. ఓ, సింపుల్ గా మీకు తెలిసిన భాషలో చెప్పాలంటే ఏదో పనులు చేయడం వల్ల కడుపు వచ్చింది, మంచి పనులు చేయడం వల్ల పేరు వచ్చింది. ఇంకొంచెం క్లారిటీగా చెప్పు. ఏంటి పద్మ, మీ మేడం డ్రామా రివీల్ అయిపోయిందిగా, ఇంకా రిపోర్ట్స్ పెట్టి తిరుగుతున్నావు? ఈ రిపోర్ట్స్ మా మేడవి కావు, నావి. ఏంటి, నువ్వు ప్రెగ్నెంటా? అవును సార్. ఎవడా కక్కుర్తేదవా? మీరే రాజుగారు. మళ్ళీ ట్విస్టా? ఏం మాట్లాడుతున్నావు? ఏంటి వీళ్ళు ముగ్గురు ఎంజాయ్ చేసింది స్వీటీతో కదా? కాదు సార్, స్వీటీ అనుకుని వేరే ముగ్గురు అమ్మాయిలతో ఎంజాయ్ చేశారు. అదేంటమ్మా, ఇదంతా ఎవరు చేశారు? స్వీటీ పిఏ చేశాడు సార్. తిరిగిపోయిందమ్మా. హిలేరియస్ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ సార్. మొగుళ్ళని నెగ్లెక్ట్ చేసే ఆడాళ్ళకి, బయటకు ఒకరికి అలవాటు పడ్డే మగాళ్ళకి వార్నింగ్ ఇచ్చినట్టుంది. థ్యాంక్ యూ సార్. అంతేకాదు, డబ్బుతో దేనినే కొనొచ్చు, ఆడవాళ్ళని మాత్రం కొనలేమనే మెసేజ్ అద్దరిపోయింది. చింపి చాటేశావు. థ్యాంక్ యూ సార్. ఈ కథ మనం 100% చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. డౌటే లేదు. షూర్ సార్. బాగా చెప్పావమ్మా. బ్యాలెన్స్ 5 లక్షలు చెక్ ఇస్తాను, తీసుకెళ్ళి.